హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాలు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్తా ఉంటే, మరోవైపు అధికార పక్షం మాత్రం వర్షాలు లేక ప్రకృతి వైపరీత్యంతో జరిగింది. గత ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మరి కురవాల్సినంత వర్షం కురవలేదు కాబట్టి ఈరోజు మరి చెరువులు కుంటల్లో కూడా నీళ్లు నిండుకున్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఎంపీ ఎలక్షన్లలో రైతు సమస్యల ఎజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే 100 రోజుల పాలనకు రెఫరెండంగా మేము ముందుకు పోతాం, మా 6 గ్యారంటీలను మరి ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే మరి కోడ్ అడ్డం వచ్చి మేము గ్యారంటీలను అమలు చేయలేకపోయినాం కానీ లేదంటే ఖచ్చితంగా అమలు చేసే వాళ్ళమని చెప్పి ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. అదేవిధంగా కేంద్రానికి సంబంధించి కేంద్రంలో రేపు ఇండియా కూటమి వస్తే మరి ప్రజలకు ఏ విధంగా చేస్తామో గ్యారంటీలు అని చెప్పి మరో 5 గ్యారంటీలను మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా తీసుకొచ్చి ఈ నెల 6న తుక్కుగూడలో ఏర్పాటు చేయబోయే సభ ద్వారా ప్రజల ముందుకు పెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తా ఉన్నది. మరోవైపు రైతులు మాత్రం సాగునీరు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితులలో మరి రేపు ప్రజలు ఎటువైపు నిలవబోతున్నారు అనేది మే 13వ తేదీన జరిగే ఎన్నికల ద్వారా, అదేవిధంగా జూన్ 4న జరిగే కౌంటింగ్ ద్వారా తెలియనున్నది. ఇకపోతే ఇక్కడ ప్రధానంగా మరి కరువుకు సంబంధించి ఏదైతే ఇటు ప్రభుత్వం చెప్పినట్టు అది ప్రకృతి వైపరీత్యమా లేదంటే మరి ప్రతిపక్షం చెప్పినట్టు కాంగ్రెస్ తెచ్చిన కరువు అనేది ఒకసారి మనం గమనించినట్టయితే, నిన్నటి రోజున శ్రీధర్ బాబు గారు మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ అదేవిధంగా ఎంపీ అభ్యర్థితోటి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అంశాన్ని ప్రధానంగా మనం గమనించవచ్చు. ఈ అంశం ద్వారా 2 విషయాలపై మనం చర్చించుకుందాం. మొదటగా ఈ ఫోటోను గమనించండి, దీనికి సంబంధించిన అంశాన్ని మళ్ళీ రెండో అంశంగా మాట్లాడుకుందాం. ముందుగా కేసీఆర్ హయాంలో ప్రతి రైతుకు నష్టం అని చెప్పి ప్రకృతి వైపరీత్యాలను కాంగ్రెస్ అంటగట్టే ప్రయత్నం బారాస నేతలపై మండిపడ్డ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి రైతుకు నష్టం జరిగిందని, తడిపేరిట 5-6 కిలోల ధాన్యం తరుగు తీసి మోసగించారని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆరోపించారు. తాము గింజ తరుగు తీయకుండానే ధాన్యం కొనుగోలు జరుపుతామన్నారు. వర్షాభావ పరిస్థితులను ఆసరా చేసుకుని కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ బారాస నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుసేట్ అన్నారు. ఇక్కడ 2 అంశాలను మనం గమనించినట్టయితే, ఒకటేమో మరి ఫోటోకు సంబంధించిన అంశం, రెండోది మరి రైతుకు కేసీఆర్ ద్వారానే కేసీఆర్ ప్రభుత్వంలోనే నష్టం జరిగింది. మరి తడి పేరుతోటి మరి 5-6 కిలోలు కడిగేసారు. మేము ఇప్పుడు ఒక్క గింజ కూడా కడిగేయం అంటే రైతు కళ్ళాల్లో ఎంత అయితే మరి ధాన్యం బస్తా 40 కిలోలు, అదేవిధంగా 650 గ్రాముల బస్తాకు ఆ 40 కిలోల 650 మాత్రమే మరి మీరు తూకం వేయాలని చెప్పి నేను అధికారులను ఆదేశించినట్టుగా మనం దీని ద్వారా మనం గమనించవచ్చు. మరి రాబోయే రోజులలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అవుతున్నాయి. మరి ఏ పాటి తరుగు తీస్తారా తరుగు తీయరా, శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు 40 కిలోల మరి సంచి వెయిట్ మాత్రమే జోకుతారా, మనం రాబోయే రోజుల్లో చూడబోతాం. ఇకపోతే ఏదైతే వర్షాభావ పరిస్థితులను ఆసరా చేసుకొని కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నారు, మరి వర్షాలు లేవని చెప్పి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న మాటలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక అసలు విషయాలను పరిశీలించినట్టయితే మీరు ఒకసారి గమనించాలి. గత సంవత్సరం జూలై ఆగస్టు నెలల్లో మరి శ్రీధర్ బాబు గారు వర్షాభావంతో అధిక వర్షాలతోటి మరి పంట మునిగిన పంట పొలాలను, నీట ఉన్న పంట పొలాలను, అదేవిధంగా గృహాల్లోకి నీళ్ళు వస్తే కూడా వాళ్ళన్నిటినీ స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి మరి పరిశీలించిన అంశాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది గత సంవత్సరం జూలై ఆగస్టు నెలల్లో జరిగిన మరి ఆయనే స్వయంగా పరిశీలించి మరి ఖచ్చితంగా పంట నష్ట పరిహారం చెల్లించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ డిమాండ్ మరి ఏదైతే ఈ ప్రతిపక్షాలు డిమాండ్ చేసిందో ఈ డిమాండ్ తోనే వాళ్ళు ఏప్రిల్ నెలలో మరి రైతులందరికీ కూడా ఏదైతే 151 కోట్లు మరి పరిహారం కింద ప్రతి ఎకరాకు 10,000 చెల్లించిన పరిస్థితిని గమనించవచ్చు. ఇక ఇళ్లలోకి నీళ్లు వస్తే మరి ఇళ్లలోకి వెళ్ళి పరిశీలించిన అంశాన్ని మరి ప్రజలందరూ కూడా గమనించాలి. వర్షాభావం లేదు, వర్షాలు లేవు, వర్షాలు లేకనే మరి కరువు వచ్చిందని చెప్తున్న నాయకులు మరి మంత్రులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అబద్ధాలు ఆడుతున్నారనే అంశాన్ని ప్రజలందరూ కూడా
గమనించాలి. ఒకవైపు మరి సోషల్ మీడియా, మరోవైపు మీడియా ఇంత యాక్టివ్ గా ఉన్న పరిస్థితులలో మరి వీడియో రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉన్నా కూడా వాళ్ళు పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారని చెప్పడానికి ఇంతకంటే మరి తార్కాణం ఏముంటుందో కూడా ప్రజలు గమనించాలి. ఇదే కాదు, ఇంకా ప్రధాన మీడియా ఛానళ్లలో కూడా వచ్చిన అంశాలను మనం గమనించవచ్చు. మరి ట్రాక్టర్ నుంచి మరి పొలాలకు నడిచిపోయే పరిస్థితి, లేకపోతే ట్రాక్టర్ల ద్వారా వెళ్ళిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇన్ని రకాలుగా మరి ఎవిడెన్స్లు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదంటే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం అని చెప్పి మరి ప్రజలను, రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసిరో అందులో భాగంగా ప్రాజెక్టుల ద్వారా పైకి నీళ్ళు ఎత్తిపోయాల్సింది ఉండగా ఆ నీళ్ళన్నింటినీ కూడా సముద్రం పాలు చేయడంతో ఈరోజు కరువు తాండవిస్తోంది. మరి ఏదైతే రబీ పంటలో రబీకి నీటి సమృద్ధిగా ఏ విధంగా అందిస్తామని చెప్పి ముందు చూపు లేకుండా, మరి అదే విధంగా కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి నీటి మేనేజ్మెంట్ తెలియకుండా మరి నిన్నటి రోజున రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. మరి కాళేశ్వరం మేడిగడ్డలో ఉన్న నీళ్లను పైకెత్తిపోయామన్నారు అన్నారంలో, ఆ అన్నారం నుంచి సుందిల్లో పోయమన్నారు. ఎట్లా పోతారా, అవన్నిటికీ పొక్కలు పడినాయి అన్నారు. మరి అన్నారమ్మ చిన్న చెక్కు చెదరని పరిస్థితిని మనం గమనించవచ్చు. కేవలం అందులో మరి ఏయి రాస్తా ఉన్నది, అది ప్రాజెక్టు నిర్మాణం దశ నుంచే కింద నుంచి ఏయి రాస్తా ఉన్నది. దాంతో మరి ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నిపుణులు కూడా చెప్పిన పరిస్థితిని, మరోవైపు మరి అన్నారాన్ని కూడా పరిశీలించాలి, శుద్ధిలను కూడా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మరి అధికారులు మరి అందులో నీళ్లుంటే మేము మరి తనిఖీ చేయలేము, మీరు నీటిని ఖాళీ చేసిన తర్వాత పిలవండి అని చెప్తే, నీటిని ఖాళీ చేయాలంటే 2 విధానాలు ఉంటాయి. అవసరమైతే కిందికి వదలాలి, లేదంటే పైకి ఎత్తిపోసుకోవాలి. మరి ప్రాజెక్టు ఉద్దేశమే మరి నీటి పంపింగ్ ద్వారా పైకి ఎత్తిపోయడం. మరి అలాంటి రిజర్వాయర్ నుంచి, అలాంటి బ్యారేజీల నుంచి నీటిని కిందికి, అంటే ఆపి ఉన్న నీళ్లను కిందికి ఏ విధంగా వదులుతారు? మరి కొంచెమన్నా మరి తలకాయ లేని పనులేనా ఇవని కూడా రైతులందరూ విమర్శిస్తున్న పరిస్థితి. మరి అన్నారంలో ఉన్న నీటిని సుందిలకు ఎత్తిపోసి, సుందిల నీళ్లు కనుక ఎల్లంపల్లిలో పోసి మరి ఇవన్నిటిని కూడా పైన ఉన్న రిజర్వాయర్లు, అదేవిధంగా చెరువులు, కుంటలు నింపినట్టు ఉంటే ఈ రోజు మరి రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ప్రజలారా గమనించండి, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువే. ఖచ్చితంగా బారాస నేతలు ఏదైతే మరి ఆరోపణ చేస్తున్నారో ఆరోపణలన్నిటి కూడా మరి సాక్ష్యాలతో సహా చూపిస్తా ఉన్నాం. ఇది మరి కాంగ్రెస్ పరిస్థితి. ఒకవైపు వాళ్ళు దబాయించి మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధాన్ని కూడా అవలీలగా ఆడుతూ దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదొక అంశం. ఇక రెండో అంశాన్ని పరిశీలించినట్టయితే ఈయన గడ్డం వంశీకృష్ణ ఏదైతే మరి కాకా కుటుంబానికి 3వ టికెట్ ఇవ్వద్దు అని చెప్పి ఈ పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలందరూ, ఇక్కడ వివేక్, ఇక్కడ వినోద్, ఇటుకడకు ఉన్న ఈ ఇద్దరు మినహా మిగతా వాళ్ళందరూ కూడా కలిసి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి టికెట్ ఇవ్వద్దు అని చెప్పిన పరిస్థితి. మరోవైపు మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుగుణ కుమార్కి టికెట్ ఇవ్వాలని చెప్పి స్వయంగా శ్రీధర్ బాబే మరి ప్రతిపాదించిన పరిస్థితి. వాళ్ళు పోటీ చేయడానికి సుముఖంగా లేనప్పటికీ కూడా ఆమెను తీసుకొచ్చి ఆమెతోటి దరఖాస్తు చేయించి ఆమెను ఢిల్లీకి పంపించి మరి ప్రయత్నం చేసిన పరిస్థితి. ఈ రోజు వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయ్యిండ్రు. మరోవైపు మరి ఏదైతే రాష్ట్రంలో ఉన్న 3 ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా మరి మాలలకే అవకాశం ఇచ్చిండ్రు, మాదిగలకు ఇవ్వలేదు. 3వ వరంగల్ సీట్ ఏదైతే ఉన్నదో మాదిగ ఉపకులానికి ఇచ్చిండ్రు, 2 మాలలకు ఇచ్చిండ్రు. మరి మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఇంకా టికెట్లు కొలిక్కి రాలేదు. అయినా కూడా మరి వివేక్ పెద్దపల్లి టికెట్ మారుస్తారు అని, వివేక్ తనవిని టికెట్ మారుస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వివేక్ వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేసి ఈరోజు అందరినీ కూర్చోబెట్టి ఆయన కొడుకు లైన్ క్లియర్ చేసుకున్నట్టుగా గమనించవచ్చు. మరి మేనేజ్ చేయడంలో వివేక్ను మించిన వారు లేరనడానికి ఆఖరికి శ్రీధర్ బాబును కూడా మేనేజ్ చేసిందని చెప్పి ఇక్కడ విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి ఈ ఫోటోను చూసినట్టయితే వివేక్ తెర వెనుక చాలా పెద్ద మంత్రాంగమే నడిపించినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు మరి రాజకీయాల మీద ఆసక్తి లేకుండా పక్కకున్న సుగుణ కుమార్ని తెర మీద తీసుకొచ్చి ఆమెకు తీరని అన్యాయం చేసినట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు మాదిగలు ఒకవైపు పెద్దపల్లి టికెట్ కోసం పోరాటం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యేలందరినీ కూడా కూడగట్టి మద్దతు చేపట్టిన వివేక్ ఈ తన కొడుకు టికెట్ ఇప్పించడంలో మరి కృతకృతుడైందనే, మరి అందరి మద్దతు కూడగట్టడంలో కూడా ఉత్తీర్ణైందనే చెప్పవచ్చు. ఇక తెలంగాణ పత్రిక విషయానికి వస్తే ఆర్ఆర్బి ట్యాక్స్ రాష్ట్రంలో బట్టబయలుతున్న ట్యాక్స్ల భాగోత్వం, వరుస పెట్టి బయటకు వస్తున్న ట్యాక్సులు కడుతున్నది ఎవరు, తీసుకుంటున్నది ఎవరు? బీటాక్స్ గురించి చెప్పిన మహేశ్వర్ రెడ్డి, బీటాక్స్ ఆర్థిక శాఖదేనన్న బక్క జడ్సన్, మరి ఆర్ఆర్ ట్యాక్స్లు ఎవరివి?
బయటపడని ట్యాక్సులు ఇంకెన్ని ఉన్నాయి? ఫీజుల నియంత్రణ చట్టం అందులో భాగమైన ఎన్నికల వేళ మరి ఈ ట్యాక్స్ల భాగోతం బయటపడతా ఉన్నది. గతంలో మరి ఏదైతే వారం 10 రోజుల క్రితం వరకు 6 ట్యాక్స్ వసూలు అవుతుంది, ఢిల్లీకి కప్పం కట్టడానికే ఈ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు. మరి బిల్డర్ల నుంచి, రియల్టర్ల నుంచి, మరి విద్యావేత్తల నుంచి, విద్యా సంస్థల నుంచి కూడా మరి ఈ రకంగా ట్యాక్స్ వసూలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితులలో మరి మళ్ళా మొన్ననే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నాయకులు ఏదైతే బీ ట్యాక్స్ వసూలు అవుతుందని చెప్పినాడు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి 8 నుంచి 9% కమిషన్లతోటి బీ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారని చెప్పిన పరిస్థితి. తాజాగా మరో 6 ట్యాక్స్ వచ్చిందని చెప్పి నమస్తే తెలంగాణ పత్రిక మరి ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దేశమంతటా ప్రస్తుతం ఎండాకాలం నడుస్తుంది, కానీ రాష్ట్రంలో మాత్రం ట్యాక్స్ల కాలం నడుస్తుంది. అప్పట్లో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ తర్వాత ఈ కొత్త ట్యాక్స్ల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. అది చట్టబద్ధంగా తీసుకొచ్చి ప్రజలపై మోపిన భారం అయితే ఇక్కడ మాత్రం చట్ట వ్యతిరేకంగా వ్యాపారవేత్తల నుంచి వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏకంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇదే మాట చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ జిఎస్టీ లాగా మరి ఈ ఆర్ఆర్బి ఏంటి, ఆర్ఆర్బి ట్యాక్స్ ఏంటి అనేది కూడా మరి ప్రభుత్వం దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వచ్చిన వెంటనే మరి కాంగ్రెస్ అంటేనే స్కామ్లకు నిలయం అని చెప్పి మరి ప్రజలందరూ చెప్పుకుంటున్న పరిస్థితులలో ఈరోజు ఆర్ఆర్బి ట్యాక్స్, నిన్నటి వరకు ఆర్ ట్యాక్స్ అన్నారు, మరి మొన్నటి వరకు ఆర్ ట్యాక్స్ అన్నారు, నిన్న బి ట్యాక్స్ అన్నారు, ఇలా ఆర్ఆర్బి ట్యాక్స్ అని ఇంకొక 6 యాడ్ అయింది. మరి ఆర్ఆర్బి ఏంటిది, దీని కథ ఏంది అనేది కూడా మరి తేల్చాల్సి ఉన్నది. ప్రజలందరూ కూడా మరి అంటే ఇప్పటికిప్పుడు ప్రజలకు ఈ ట్యాక్సుల ద్వారా ఇబ్బంది లేకున్నా కూడా మరి ఏదైతే రియల్టర్లు, అదేవిధంగా బిల్డర్లు, అదేవిధంగా విద్యా సంస్థలు కూడా మరి ఈ ట్యాక్స్ ను తిరిగి ప్రజల మీదే మోపే అవకాశం ఉన్నది. మరోవైపు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పి కొత్త లీక్ ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఏదైతే ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయో వాటి ఫీజుల నియంత్రణకు ఒక చట్టం తెస్తామని చెప్పి లీక్ ఇచ్చి మరి విద్యా సంస్థలన్నిటి కూడా బెదిరించి మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా ట్యాక్స్ వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇక్కడ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఇకపోతే కాంగ్రెస్ నుంచి బహిష్కృత నేత బక్కా జెడ్సన్ ఇక్కడ మరి రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసినవి మనం ఇక్కడ గమనించవచ్చు. రేవంత్ రెడ్డి దొంగ, జనార్దన్ రెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోలే, 7,000 కోట్ల రైతు బంధు పైసలు ఎక్కడికి పోయినాయి, ఆర్థిక మంత్రి పట్టినా మెగా కృష్ణారెడ్డి తమ్ముడా, బీ ట్యాక్స్ ఇన్ఛార్జ్ మెగా కృష్ణారెడ్డి తమ్ముడే, బడేబాయికి చోటేబాయి సర్ది కడుతుండు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిపించేందుకు మోడీతో రేవంత్ ఒప్పందం, త్వరలోనే కాంగ్రెస్ ను ప్రజలు సస్పెండ్ చేస్తారు, కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జెడ్సన్ తీవ్ర వ్యాఖ్యలు అని చెప్పి ఇక్కడ మరి ప్రచురించింది. నిన్న రోజున బక్కా జెడ్సన్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక పెద్ద దొంగ అని చెప్పి మరి జనార్దన్ రెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు, టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఎవరైతే ఉన్నారో మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, అన్ని లీకులు వచ్చినాయి, పేపర్ లీక్ అవుట్లు అయినాయి, మరి నిరుద్యోగులందరూ ఇబ్బందులు పడరు కదా, ఆయన మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు. జనార్దన్ రెడ్డి మరి రేవంత్ రెడ్డికి బంధువు అవుతాడు, మరి ఆయన కూడా తోక రెడ్డి ఉన్నాయి కాబట్టి చర్యలు తీసుకోలేదని చెప్పి ఆయన ఆరోపించిన పరిస్థితి. మరోవైపు ఎన్నికలకు ముందే 7,000 కోట్లు మరి రైతు బంధు పంపిణీ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు జమ చేసి పెట్టింది. మరి ఇప్పటికి కూడా రైతు బంధు ఇంకా ప్రజలకు అందలేదంటే 7,000 కోట్లు ఎక్కడి పోయినాయి. ఏదైతే మరి నీ అనుంగు మంత్రివర్గంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకే మరి బిల్లుల పేరుతోటి ఇచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టినామని చెప్పి కూడా ఆయన తీవ్రంగా విమర్శించిండు. అదేవిధంగా మరి బీ ట్యాక్స్ అనేది మరి దానికి ఇన్ఛార్జ్ మెగా కృష్ణారెడ్డి వల్ల తమ్ముడే దానికి ఇన్ఛార్జ్ గా ఉన్నాడని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిపించేందుకు మోడీతోటి రేవంత్ ఒప్పందం చేసుకున్నాడు. అందుకే మరి బీజేపీ అభ్యర్థులు బలమైన అభ్యర్థులు ఉన్న చోట కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను నిలబెడతా ఉన్నదని చెప్పి ఆయన ఆరోపించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక హరీష్ రావు, బ్రోకర్లు వెళ్ళిపోతారు, మళ్ళీ బీఆర్ఎస్ అధికారం భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ అంటేనే లీకులు, ఫేక్ న్యూస్లు, కాంగ్రెస్ ను బొందబెట్టాలి. భువనగిరి పార్లమెంట్ సమావేశంలో హరీష్ రావు మాట్లాడిన మాటలను మనం ఇక్కడ గమనించవచ్చు. బ్రోకర్లు మాత్రమే పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, బీఆర్ఎస్ పార్టీని ఎవరు అంతం చేయలేరు, భూమి ఉన్నంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడిన మాటలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి 2004 నుంచి చిట్టా తీయాలని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఫోన్లు ట్యాప్ అయ్యాయని కాంగ్రెస్ ఎంపీలే అన్నారు. గతంలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్లందరినీ విచారించాలి, ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు. ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ లో బై ఎలక్షన్ల పక్క రాష్ట్రంలో ప్రజలు గొంతులెండుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై కాదు, వాటర్ ట్యాప్లపై దృష్టి పెట్టాలి. చనిపోయిన రైతు కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి. కేసీఆర్ అంటేనే నీళ్లు, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్ అని చెప్పి
ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఉన్నదో మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఫోన్లు ట్యాపింగ్ అయినాయి. గతంలో ఉద్యమం సమయంలో ఉద్యమకారులందరి ఫోన్లను కూడా ట్యాప్ చేసిరు. గతంలో పనిచేసిన 2004 నుంచి పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు అందరినీ కూడా విచారించాలి. దాంతో పాటు ఓటుకు నోటు కేసును కూడా విచారించాలి. దానిలో కూడా ఫోన్ ట్యాపింగ్ మరి అంశమే ఉన్నది అన్నట్టుగా మాట్లాడిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీగారులు ఏదైతే పార్టీ మారిండ్రో వాళ్ళ పదవులు ఖచ్చితంగా ఊడిపోతాయి. మరి అక్కడ పక్కా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి మరి డంకా బజాయిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చనిపోయిన రైతు కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కేసీఆర్ అంటేనే నీళ్లు అంటేనే కేసీఆర్, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు. మరి కేసీఆర్ వెళ్ళిపోగానే నీళ్ళన్నీ ఎట్లా మాయమైనాయి అంటే కాంగ్రెస్ కన్నీళ్లు తెస్తుంది, కేసీఆర్ నీళ్లు తెస్తాడనడానికి ఇదే నిదర్శనం అని చెప్పి ఆయన పేర్కొంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక డమ్మీ క్యాండిడేట్ దొరుకుతలే నెల రోజులుగా కొనసాగుతున్న వెతుకులాట, అత్యంత బలహీన అభ్యర్థి కోసం హస్తం ప్రయత్నాలు, 40 రోజుల్లో ఎన్నికలు ఇంకా ఖరారు కాని అభ్యర్థి ఇప్పటికీ మొదలు కాని కాంగ్రెస్ ప్రచారం, హస్తం ప్రయత్నాలన్నీ సంజయ్ గెలుపు కోసమేనా అని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. ఏదైతే కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఎంపీగా ఉన్నాడో ఆయన మీద క్యాండిడేట్ ను నిలబెట్టడం కోసం మరి ఇప్పటి వరకు క్యాండిడేట్ దొరుకుతలేరు. మరోవైపు ఏదైతే బీజేపీ ఎంపీలను బలమైన అభ్యర్థులు ఉన్నా కూడా మరి బలహీనమైన అభ్యర్థులను పెట్టి వాళ్ళ గెలుపు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని, అందులో భాగంగా మరి బండి సంజయ్ గతంలో బీజేపీకి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన బండి సంజయ్ ఈరోజు బీజేపీలో ప్రధాన అభ్యర్థి కాబట్టి ఆయనను గెలిపించడం కోసమే మరి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు బీజేపీలో బలమైన అభ్యర్థి మరి బండి సంజయ్ ఉన్నాడు, మరోవైపు బీఆర్ఎస్ నుంచి కూడా బలమైన అభ్యర్థి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని ఎదుర్కోవాలంటే మరి అక్కడ కూడా బలమైన కాంగ్రెస్ అభ్యర్థిని త్వరగా తేల్చి పెట్టాలి. అలాంటిది ఖచ్చితంగా అక్కడ డమ్మీ అభ్యర్థి కోసమే చూస్తా ఉన్నారు, అందుకే తాత్సారం చేస్తా ఉన్నారు. ఫలితంగా అక్కడ ఏదైతే మరి బీజేపీ ఎంపీకి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్కి లబ్ధి చేకూడడం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏదైతే కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ చీల్చుకుంటే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిచే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి వినోద్ కుమార్ ను కట్టడి చేయడానికి, బీఆర్ఎస్ ను కట్టడి చేయడానికి, బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్టుగా, అదేవిధంగా అక్కడ డమ్మీ అభ్యర్థి కోసం వెతుకుతున్నట్టుగా ఇక్కడ ఈ అంశాన్ని మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. తాగునీళ్ల కోసం ప్రత్యేక అధికారులు ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు 2 నెలల పాటు అధికారులకు సెలవులు కట్టవు. కుంభకర్ణ నిద్ర నుంచి రేవంత్ సర్కార్ మేల్కొంది. తాగునీరు లేక రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం గగ్గోలు పెడుతున్న ఇన్నాళ్ళు ముద్దు నిద్ర నటించిన ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపట్టింది. నీటి నిర్వహణపై ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ సిఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవైపు సాగునీటి కోసం, మరోవైపు తాగునీటి కోసం ఇటు రైతులు ఇటు ప్రజలు మరి ఉద్యమం చేస్తూ ఉంటే మరోవైపు బారాసా నేతలు వారికి బాసడగా నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో మరి మొద్దు నిద్ర లేచిన రేవంత్ సర్కార్ ఇక్కడ మరి 2 నెలల పాటు అధికారులకు సెలవులు కట్ చేసి మరి ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను తాగునీటి సరఫరాను కేటాయించడానికి, సాగునీటి సరఫరాను మరి సక్రమంగా అమలు చేయడం కోసం ఒక ఐఏఎస్ ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే మరి ఒకవైపు పూర్తి స్థాయిలో తాగునీరు లేక మరి ప్రజలు గొంతెండుతున్న పరిస్థితుల్లో బిందెలు పట్టుకొని నీళ్ల కోసం మరి అపసోపాలు పడుతున్న పరిస్థితులలో బీఆర్ఎస్ చేస్తున్న ఎదురుదాడిని తట్టుకునేందుకు గాను మరి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు చేపట్టింది. ఏదైతే నీటి మేనేజ్మెంట్ గురించి ముందే ఆలోచించి మరి నీటి వనరులను సమకూర్చుకున్నట్టయితే ప్రజలకి దుస్థితి వచ్చేది కాదని కూడా ప్రజలు గమనించాలి. ఇక కేసీఆర్ షెడ్యూల్ ఇదే. ఏప్రిల్ 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన, చేవెళ్లలో ఏప్రిల్ 13న, మెదక్లో 15న బహిరంగ సభలని చెప్పి 3 మరి పార్లమెంట్లకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఏప్రిల్ 5న ఉమ్మడి కరీంనగర్లో మరి పర్యటిస్తారు, పంట నష్ట పరిహారాలను కూడా పరిశీలిస్తారు. అదేవిధంగా చేవెళ్లలో ఏప్రిల్ 13న, మెదక్లో 15న బహిరంగ సభలు అని చెప్పి మరి కేసీఆర్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే గొంతెండి పాయే మడి తడవదాయే. ఏదైతే ఇటు తాగునీటికి ఇటు సాగునీటికి రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. తాగునీటికి హైదరాబాద్ వాసులు పడుతున్న కష్టాలకు నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం. ఉస్మానియా వర్సిటీ సమీపంలోని బస్తీలో ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పట్టుకునేందుకు మహిళలు పడుతున్న పాటలు నడి హైదరాబాద్ లో జరుగుతుంది. ఇది ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే మరి ఆ ఉన్న ఏదైతే బస్తీ ఉన్నదో ఆ బస్తీలో తాగునీటి కోసం తన్లాట ఏ విధంగా ఉన్నదో ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు సంబంధించిన అంశం. రాష్ట్రంలో సకాలంలో
సాగునీరు అందక ఎండుతున్న పంటలకు సజీవ సాక్ష్యం ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో ఎండిన వరి పంట ఇలా మూగజీవులకు ఆహారమైంది. ఒకవైపు గొలుసు పోసి ఉన్నది, మరొక 2 తడలు అంటినట్టయితే మరి అందినట్లయితే రైతు ఊపిరి పోసుకునే అవకాశం ఉండే. ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని రకాల పెట్టుబడులు పెట్టి పంట కోసుకునే సమయంలో మరొక 10 రోజులు అయితే పంట చేతికి వచ్చే సమయంలో పంటనంతా కూడా పశువులకు వదిలేయాల్సిన దుస్థితి వచ్చింది. మరి ఇది కరువు ఎవరు తెచ్చింది? కాంగ్రెస్ తెచ్చిందా లేదంటే కాలం తెచ్చిందా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తెచ్చిన కరువే అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. తెలంగాణలో కరువు పరిస్థితులు నానాటికి తీవ్రమవుతున్నాయి. వచ్చే రోజుల్లో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలో దిగి హెచ్చరించేదాకా కరువు పరిస్థితులపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టని ఫలితం ఇప్పుడు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తున్నది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అనేక చోట్ల తాగునీటి సమస్య కనిపిస్తున్నది. కాలనీలు, వీధులు, పట్టణాలు, గ్రామాల్లో మళ్లీ ట్యాంకర్ల రోదా వినిపిస్తా ఉన్నది. ఇది ఈ పరిస్థితి తాగునీరుకు, సాగునీరుకు ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు సమీక్షలు చేయలే. వ్యవసాయ శాఖ మంత్రి మొద్దు నిద్రపోతాడు. అదేవిధంగా ఏదైతే మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడో అది కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి ప్రజలకు చెప్పడానికే తంటాలు పడుతుండ్రు తప్ప మరి ఆ నీటిని ఒడిచిపట్టి ఏ విధంగా ప్రజలకు అందించాలనే విషయం మీద ఏ రోజు దృష్టి సారించలేదు. స్వయంగా మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి ప్రతిపక్ష నేత కేసీఆర్ రంగంలో దిగి మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన తర్వాత మొద్దు నిద్ర లేచిన ప్రభుత్వం ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడతా ఉన్నది. ఎంత దిద్దుబాటు చర్యలు చేపట్టినా పంటలను మాత్రం కాపాడే పరిస్థితి లేదు. కనీసం మరి తాగునీళ్ళైనా సక్రమంగా అందిస్తుందో లేదో చూడాలి. ఇప్పటికే ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కేవలం తాగునీటి కోసం వేసిన పరిస్థితి అంటే రాష్ట్రం ఎంత దుస్థితిలో ఉన్నదో మనం ఆలోచించవచ్చు. ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కేవలం తాగునీటి సరఫరా కోసం ప్రత్యేకంగా నియమించిండ్రు అని అంటే మరి రాష్ట్రంలో పరిస్థితులు ఏదైతే ముందు చూపు లేకుండా నీటిని మరి వృధాగా సముద్రం పాలు చేసిరో ఈరోజు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏదైతే మరి ఏప్రిల్ నెలలోనే ఎలక్షన్లు జరుగుతాయి, తాము కాళేశ్వరం ప్రాజెక్టును పూచిగా చూపి మరి లబ్ధి పొందుదామని చూసిన రేవంత్ సర్కారుకు మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఉరితాడై పడే ప్రమాదంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఖచ్చితంగా ఇది కరువు కాంగ్రెస్ తెచ్చిన కరువే కాబట్టి ఆ ఫలితం కూడా కాంగ్రెస్ అనుభవించాల్సి ఉంటది. ఇదంతా కూడా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బుద్ధి చెప్పడం కోసం మరి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ హెచ్చరించిన తర్వాత ప్రభుత్వం మేల్కొని మొన్న లక్ష్మీపూర్, సర్జిపూర్ నుంచి సాగునీరు, నాగార్జున సాగర్ నుంచి తాగునీరు విడుదల చేసింది. బుధవారం తాగునీటి సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ సమీక్ష జరిపారు. సమస్యను గుర్తించి మార్గనిర్దేశం చేయడానికి 33 జిల్లాలకు 10 మంది ఐఏఎస్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ నియోజకవర్గంలో కూడా తాగునీటి సమస్య ఉందంటూ నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో అధికారులు అప్పటికప్పుడు కదిలారు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ఏదైతే మరి బీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకి వచ్చే వరకు కూడా సర్కారు మొద్దు నిల్వ లేవలేదనే విషయాన్ని మనం గమనించాలి. కరువు కొరల్లో సిరిసిల్ల ఎడారిని తలపిస్తున్న మానేరు వాగు, మెట్టలో కనిపించని జలసిర్లు, వట్టిపోయిన చెరువులు, కుంటలు సిరిసిల్లనే కాదు పూర్తిగా ఎస్ఆర్ఎస్పి మరి పారకం ఉన్న ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మరి ఎండిపోతున్న పరిస్థితి. ఇక్కడ చెరువులు నింపలేదు, కుంటలు నింపలేదు. మరి ఏదైతే డిసెంబర్, జనవరి నెలల్లో నింపాలనో ఆ డిసెంబర్, జనవరిలో నింపాల్సిన టైంలో అప్పుడే అధికారంలోకి వచ్చిన పార్టీ కేవలం రాజకీయాల మీద దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్థకం అని చెప్పి ప్రజల మెదళ్లలో మరి విషాన్ని నింపే ప్రయత్నం చేసింది తప్ప ఏ రోజు కూడా నీటి నిల్వలను నడిచిపట్టి వారి చెరువులు, కుంటలు నింపి మరి రాబోయే రబీకి ఎట్లా, మరి తాగునీటికి ఎట్లా అని ఏ రోజు కూడా దాని మీద దృష్టి పెట్టకపోవడంతో ఈరోజు రైతులు అదేవిధంగా ప్రజలు మరి కరువు కొరల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మరి వచ్చిన పరిస్థితి మనం గమనించాలి. ఇక ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి మరి కేటీఆర్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. పల్లెలు, పట్టణాలు తాగునీటికి తనలాడుతున్నాయి. ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యం వల్లే ఈ కొరత. హైదరాబాద్ ప్రజలపై పగబట్టిన వారు రేవంత్. కేసీఆర్ అంటే నీళ్లు, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు. దేశంలో చెల్లని ఓటు అంటేనే రాహుల్ గాంధీ జంపింగ్ ఎమ్మెల్యేల పదవులు పోవడం పక్కా అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మేము 24 గంటలు తాగునీరు, సాగునీరు, విద్యుత్ ఇవ్వాలని ఆలోచించాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 24 గంటలు ఎవరిని దెబ్బకొట్టాలి, ఎవరిని బెదిరించాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపాలనే ఆలోచనలో ఉన్నది అని చెప్పి ట్యాంకర్లు మాత్రం ఫ్రీగా ఇవ్వాలి. ఈరోజు తాగునీటిని కూడా అమ్మకుండా చూడండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక సాక్షి పత్రికలో వచ్చిన అంశాలను కనుక వార్తలను మనం ఒకసారి గమనించినట్టయితే కొత్త రుణాలు కావాలా, పాత అప్పు కట్టండి, రైతులకు తేల్చి చెప్తున్న బ్యాంకులు, మౌఖిక ఒత్తిళ్లు, లీగల్ నోటీసులు సైతం జారీ. రుణమాఫీ జరగక అప్పు తిరిగి చెల్లించకపోవడంతో పేరుకుపోయిన బకాయిలు ముందుకు కదలని రుణమాఫీ ప్రక్రియ కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు కాని అయినా ఎన్నికల కూడా ఆటంకంతో ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదంటున్న వ్యవసాయ శాఖ.
2 లక్షల వరకు రుణమాఫీకి 30,000 కోట్లు అవసరమని సర్కార్ అంచనా. ఏప్రిల్లోనే బ్యాంకుల పంట రుణాల ప్రక్రియ షురు. ఈ కారణంగానే అప్పులు తిరిగి చెల్లించాలని లేదంటే రెన్యువల్ చేసుకోవాలని కోరుతున్న బ్యాంకులు చెప్పిన విధంగా చెల్లించాలంటున్న వ్యవసాయ శాఖ. రైతు బంధు మొత్తాన్ని జమ చేసుకున్న కొన్ని బ్యాంకులు దిక్కుచోసని స్థితిలో రైతాంగం. కొత్త రుణాలు కావాలా, పాత అప్పులు కట్టండి. బ్యాంకులు ఏ విధంగానైతే మరి రైతులను తీసుకున్న రుణాల కోసం వేధిస్తా ఉన్నాయో, మరొకవైపు మౌఖిక ఒత్తిళ్లు, మరోవైపు లీగల్ నోటీసులు సైతం జారీ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే December 9న మరి మేము రుణమాఫీ చేస్తాం, మీరు ఖచ్చితంగా ఎవరైనా రుణమాఫీ అయిన వాళ్ళు ఉంటే కూడా తక్షణం వెళ్ళి మళ్ళీ 2 లక్షల వరకు తెచ్చుకోండి, మేము రాగానే రుణమాఫీ చేస్తాం December 9న అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి మరి ఇప్పటి వరకు రుణాలు చెల్లించని వాళ్ళు, అదేవిధంగా రుణాలను రీషెడ్యూల్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కూడా చేసుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్వయంగా మరి ఆయన ముఖ్యమంత్రి పిసిసి హోదాలు చెప్పి వెంటనే ఆయనే ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఖచ్చితంగా తమకు రుణమాఫీ అవుతుందని చెప్పి ఆశతో ఎదురు చూసిండ్రు. ఒకవైపు రైతు బంధు అందలేదు, కొంతమందికి రైతులకు రైతు బంధు వచ్చినా కూడా అవి మరి ఆ బ్యాంకుల వాళ్ళే వాటిని వడ్డీ కింద జమ చేసుకున్న పరిస్థితులను మనం గమనించవచ్చు. మరోవైపు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితులలో మరి పంట అంతా ఎండిపోయి పంట నష్టపరిహారం ఇచ్చే విషయంలో స్పష్టత లేదు. మరి ఒకవైపు పంటలు నష్టపోయిన రైతులకు మరి మూలిగే అక్క మీద తాటిపండు పడ్డట్టు అప్పులు చెల్లించాలి, రుణాలు చెల్లించాలని చెప్పి బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. లేదంటే రీషెడ్యూల్ చేసుకోమంటున్నారు. మరి రీషెడ్యూల్ చేసుకోవాలన్నా కూడా దానికి సంవత్సరం వడ్డీ ఖచ్చితంగా వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి. ఇప్పటికే రైతు బంధు రాక ఇబ్బందులు పడుతున్న రైతులు ఒకవైపు పెట్టుబడి నష్టపోయిండు, అప్పులు తెద్దామన్నా కూడా మరి ఆ పంట చేతికి వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి ధాన్యం మరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మే పరిస్థితి లేదు వాళ్ళకు. ఈ పరిస్థితులలో రుణాలు వాళ్ళకు భారంగా మారింది. ఏదైతే మరి రైతులు ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారో ఇలాంటి అంశాలు కూడా మరింత ఆత్మహత్యలను ప్రేరేపించే విధంగా కూడా అవకాశం ఉంటది. ఇక్కడ ఒక రైతు మాట్లాడిన మాటలు. ఇతను సూర్యాపేట జిల్లా మోతే మండలానికి చెందిన రైతు ఉపేందర్ అక్కడ గ్రామీణ బ్యాంకులో 90,000 లోన్ తీసుకున్నాడు. రుణమాఫీ జరుగుతుందని ఆశ. మరోవైపు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తిరిగి చెల్లించలేదు. దీంతో 4 నెలల కాలానికి 30,000 వడ్డీ చెల్లించాలని బ్యాంకర్లు కోరారు. ప్రభుత్వం ఫిబ్రవరిలో వేసిన రైతు బంధు మొత్తంలో గతంలో ఖాతాలో ఉన్న నగదు కూడా స్తంభింపజేశారు. గత ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదని వడ్డీ చెల్లించాల్సిందేనని బ్యాంక్ మేనేజర్ తేల్చి చెప్పడంతో రూపాయల లెక్కన వడ్డీ చెల్లించాడు. మరి గతంలో కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా కొంతవరకు ఇంకా రుణమాఫీ జరగాల్సి ఉన్నది. మరి ఎన్నికల తర్వాత గత ప్రభుత్వం వచ్చింటే ఆ రుణమాఫీ చేయకపోయినా కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పాత రుణాలను మాఫీ చేసే అవకాశాన్ని కానీ కొత్తగా తీసుకున్న రుణాలను మాఫీ చేసే అవకాశాన్ని కానీ పరిశీలిస్తున్నట్టుగా లేదు. ఎందుకంటే కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు కాలేదు. మరోవైపు మరి వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకులు చెప్పినట్టుగా మరి డబ్బులు కట్టాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇకపోతే ఇందిరమ్మ స్థానం మన ఖాతాలోకి రావాలని చెప్పి ఏదైతే మెదక్ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మనం గమనించవచ్చు. ఏదైతే నీలం మధును అభ్యర్థిగా పెట్టిందో మరి ఆ నీలం మధును గెలిపించాలని చెప్పి మెదక్ జిల్లా నేతలతోటి, మెదక్ పార్లమెంటరీ నేతలతోటి ఆయన మరి గతంలో ఇందిరమ్మ ఇక్కడ నుంచి మెదక్ నుంచి పోటీ చేసి గెలిచింది కాబట్టి అది ఇందిరమ్మ స్థానంగా భావించి మనందరం కూడా మరి ఆ స్థానాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయాలంటా ఉన్నారు. ఒకవైపు మల్కాజ్గిరి స్థానాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఆయన సిట్టింగ్ స్థానం కాబట్టి. మరోవైపు ఇందిరమ్మ స్థానం అని చెప్పి ఆయనే ప్రకటించారు కాబట్టి ఈ రోజు మెదక్లో మరి ఖచ్చితంగా గెలుచుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే పార్లమెంటరీ ఇన్ఛార్జ్ల బాధ్యతల నుంచి మరి రేవంత్ రెడ్డి తప్పుకున్నాడు కాబట్టి మరి మల్కాజ్గిరిని అదేవిధంగా మెదక్ను ఆయన ఆ రెండింటికి కూడా ఆయన ఇన్ఛార్జ్ తీసుకొని ఆ రెండింటిని కూడా గెలిపించాలి. ఏదైతే 100 రోజుల పాలనకు రెఫరెండం అని చెప్పుకున్నాడో కనీసం ఈ రెండింటికైనా ఆయన బాధ్యత వహించి మరి ఇందిరమ్మ స్థానం అని చెప్పి పేరు పెట్టిండు కాబట్టి ఖచ్చితంగా మెదక్ స్థానం గెలిపించుకునే విధంగా ఆయన ప్రయత్నం చేసి మరి ఏదైతే ఆ 2 స్థానాలు ఆయన ఖాతాలో వేసుకుంటే ఖచ్చితంగా మరి ఆయన రెఫరెండం ఆయన 100 రోజుల పాలనకు ప్రజలు పట్టం కట్టినట్టుగానే మనం భావించవచ్చు. మరి ఆ విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తాడా, కేవలం పిఆర్ స్టంట్లో భాగంగా అట్లా ఒకటి ప్రకటన వదిలి పక్కకు తప్పుకుంటాడా వేచి చూడాలి. ఇకపోతే నిన్నటి రోజున కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను గమనించవచ్చు. నా వ్యక్తిత్వ హననానికి రేవంత్ రెడ్డి యత్నం, నాకు ఎలాంటి చట్ట వ్యతిరేక వ్యవహారాలతో ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అంటూ లీక్ వీరుడు రేవంత్ రెడ్డి నా వ్యక్తిత్వ హననానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు మీడియా సమావేశం పెట్టి ఆధారాలు ఉంటే బయట పెట్టే దమ్ము లేదు. పోలీస్ రిమాండ్లో ఉన్నవారి ఫోన్ల నుంచి కూడా లీకులు వస్తున్నాయి. నేను ఎవరో హీరోయిన్లను బెదిరించినట్లు మంత్రి కొండా సురేఖ మెదల్లేని విమర్శలు చేస్తుంది. ఇలాంటి దిక్మాలను పనులు చేయాల్సిన కర్మ నాకేంటి? ఎవరి ఫోన్లు ట్యాపింగ్ బెదిరించాల్సిన అవసరం మాకు లేదు. అడ్డగోలుగా చెత్త మాటలు మాట్లాడితే మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాడదీస్తాం, న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించిన అంశాన్ని
మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు బీజేపీ ఎందుకు సుమోటగా తీసుకోవడం లేదని చెప్పి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మరి మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి, సిబిఐకి అప్పగించండి అని చెప్పి బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులలో బీజేపీ ఎందుకు సుమోటగా తీసుకోవడం లేదు? ఏదైతే టెలికాం శాఖ ఉన్నదో టెలికాం శాఖ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుందని చెప్పి మరి శ్రీధర్ బాబు మరి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ శ్రీధర్ బాబు గారు మరి దూరదృష్టితోటి కావాలనే చెప్పి మాట్లాడినా, రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడినా, అపోజిట్ గా మాట్లాడినా ఇక్కడ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనే అంశం కనుక కేంద్రం చేతుల్లోకి వెళ్తే ఆ అంశాన్ని తోడిన కొద్దీ 2014 వరకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి 2014 వరకు కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఓటుకు నోటు కేసు మరి పరిశీలించాల్సి ఉంటుంది. అది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బట్టబయలైనట్టు అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరవీధికి తీసుకొస్తే అందులో ఓటుకు నోటు అనే అంశం మరి డబ్బులతోటి ముడిపడి ఉన్నాయి కాబట్టి అది సహజంగానే మళ్ళా టెలికాం శాఖ నుంచి ఈడీ చేతిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈడీ కనుక దాని మీద విచారణ చేస్తే మరి ముఖ్యమంత్రిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యమంత్రిని అదుపులోకి తీసుకుంటే ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయన రాజీనామా చేస్తే మరి తక్షణం వీళ్ళు ఎవరైతే గోటికాడు నక్కలా ఎదురు చూస్తా ఉన్నారో మంత్రులందరూ మరి వాళ్ళకి అవకాశం వస్తా అని చెప్పి మరి వ్యూహాత్మకంగా మాట్లాడినరా లేదంటే మరి రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడినరో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది వాళ్ళ వాదన చూస్తే. ఏదేమైనా ఈ అంశాన్ని ఎన్నికల తర్వాత మరి బీజేపీ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి మరి పెద్దన్నగా భావించి ఆయనకు సపోర్ట్ గా లేని పక్షంలో మరి దీన్ని ఖచ్చితంగా వాళ్ళు వద్దన్నా కూడా సుమోటోగా తీసుకొని మరి టెలికాం శాఖ ద్వారా మొదలుపెట్టి ఈడీ చేతుల్లో కూడా తీసుకునే అవకాశం ఉంటది. తద్వారా ఓటుకు నోటు అంశం మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం కూడా మరి రాకపోలేదు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే తాగునీటి ట్యాంకులో 30 కోతుల కలబరాలు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఘటన. నీరు తాగడానికి వెళ్లి ట్యాంకులో పడిన కోతులు 10 రోజులుగా 150 ఇళ్లకు ఆ నీరే సరఫరా. అందులో కోతుల వెంట్రుకలు అవశేషాలు. కలుషిత నీరు చూసి యువకుల ఫిర్యాదు. 3 ఏళ్ల కిందట ఇక్కడ ఇదే తరహా ఘటన. ఏదైతే మరి తాగునీటికి ఒకవైపు ప్రజలు అల్లాడుతున్నారో, తాగునీటికి ఇబ్బందులు పడతా ఉన్నారో, మరోవైపు ఇక్కడ తాగునీటి సరఫరా విషయంలో అధికారులు మరి వాళ్ళ చిత్తశుద్ధి చూడండి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారో. ఏదైతే తాగునీటి ట్యాంకులో మరి 30 కోతులు నీళ్లు తాగడానికి వెళ్ళి అందులో పడి చనిపోతే వాటిని మళ్ళీ ఏదైతే తాగునీరు వాడుకుంటున్నారో ఆ యువకులు మరి ఫిర్యాదు చేసే వరకు కూడా అధికారులు కదలిక లేదు అంటే మరి ఈ ప్రభుత్వం అధికారుల మీద ఏ విధంగా నియంత్రణలో ఉన్నదో గమనించాలి. ఒకవైపు పూర్తి స్థాయిలో ఈరోజు తాగునీరు విన్నే అధికారులందరూ నిమగ్నమై ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితులలో మరి తాగునీటి విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇక ప్రభుత్వం మరి ప్రజల ప్రాణాల పట్ల ప్రజలకు తాగునీరు అందించే విషయంలో సాగునీరు అందించే విషయంలో ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మనం గమనించాలి. ఇక ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆర్ బాధ్యుడా? పోలీసు అధికారులు రవిగుప్తా, శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డిల ప్రమేయం ఉండదా? ట్యాపింగ్ చేయాల్సిన ఆగత్యం మాకు లేదు. హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీక్ వీరుడు. ఆధారాలు బయటపెట్టే దమ్ములేక లీకులు అడ్డదిడ్డంగా మాట్లాడితే సీఎంను వదల. తప్పుడు ప్రచారాలు లీగల్ గా ఎదుర్కొంటా. కడియం దానం పదవులు పోవడం ఖాయం. రేవంత్ మగాడు అయితే రుణమాఫీ చేయాలి. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం, రాష్ట్రానికి ఏం చేశారని బీజేపీ కొట్టేయాలని చెప్పి రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏదైతే కేటీఆర్ అదే విధంగా ఆంధ్రజ్యోతిలో క్లిప్పింగ్ ను చూపెడతాడని చెప్పి ఆయన ఏదైతే ఆంధ్రజ్యోతి మీద విమర్శలు వస్తున్నాయో ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అంటే ప్రజా సమస్యలను పక్కకు నెట్టి మరి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి జాకీలు పెట్టే లేపే ప్రయత్నం చేస్తా ఉన్నదని చెప్పి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రజ్యోతికి సంబంధించి నీటి కొరత ఉన్నదని ఏదైతే కేటీఆర్ చూపిస్తానో ఆ పత్రికకు సంబంధించిన ఫోటోని ఇక్కడ వేసి నీటి కష్టాలపై ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్ అని చెప్పి వాళ్ళేదో మరి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మీ తాబేదార్ పత్రిక కూడా రాసిందని చెప్పి లోపల పేజీలలో ఉన్న మరి క్లిప్పింగ్ ను వెతికి ఆయన ఫోటోను చూపిస్తే దాన్ని మరి క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. అదేవిధంగా ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆర్ ఎట్లా బాధ్యుడవుతాడు? మరి పోలీస్ అధికారులు ఆ రోజు ఉన్న పోలీస్ అధికారులు ఈ రోజు మరి ఏదైతే రేవంత్ రెడ్డి దగ్గర ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నారు. డీజీపీగా ఉన్నాడు రవిగుప్తా. అదేవిధంగా శివధర్ రెడ్డి కూడా మరి ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నాడు. మహేందర్ రెడ్డి ఈ రోజు టీఎస్పీఎస్ చైర్మన్ గా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా విచారించుని అందులో బాధ్యులు ఎవరుంటే వాళ్ళని అరెస్ట్ చేయండి. లీకులు ఇచ్చి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం కాదు. ముందుగా దాని మీద నీకు ఆధారాలు ఉంటే మరి ఎవరైనా అవునే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక రియాక్టర్లు బద్దలై శరీరాలు ఛిద్రమై అని చెప్పి సంగారెడ్డి జిల్లా అత్నూరులో ఎస్బీ ఆర్గానిక్స్ లో భారీ పేలుడు హృదయ విదారక ఘటన జరిగింది. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి పత్రిక. పరిశ్రమ డైరెక్టర్ సహా 5గురి దుర్మరణం. ఎగిసిన మంటలు మరో 4 మృతి చెంది ఉంటారనే అనుమానం. 20 మంది గాయాలు.
నలుగురు పరిస్థితి విషమం, భయంతో పరుగులు తీసిన కార్మికులు. గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. ఇప్పుడు కూడా సీఎం అంటే కేసీఆర్ అన్నట్టుగానే ఉన్నది, ప్రజలకు అదే ఉన్నది, పత్రికా వాళ్ళకి అదే ఉన్నది, మీడియాకి అదే ఉన్నది. మరి ఎవరు మాట్లాడినా సీఎం అనగానే కేసీఆర్ అనే పేరు ఉరికొత్తది. మరి గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. మంత్రులు దామోదర సురేఖ సంతాపం అని చెప్పి హత్నూర దగ్గర ఉన్న బల్క్ డ్రగ్స్ పరిశ్రమలో మరి రియాక్టర్లు వేలి హృదయ విదారక సంఘటన జరిగింది. పరిశ్రమకు సంబంధించిన డైరెక్టర్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందిండు. ఏదైతే ఎస్బి ఆర్గానిక్స్ డైరెక్టర్ రవికుమార్ ఉన్నాడో ఆయనతో పాటు మరో నలుగురు కార్మికులు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటనను మనం ఇక్కడ గమనించవచ్చు. భద్రాచలం వద్ద రెండో వారధి సిద్ధం అని చెప్పి శ్రీరామనవమి నాటికి ప్రారంభం, నాడు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పట్టుదలతో సాకారం చేసిన మంత్రి తుమ్మల అని చెప్పి ఆంధ్రజ్యోతి నిస్సిగ్గుగా రాసింది. మరి వార్త ఇక్కడ మనం గమనించాలి. ఆ రోజు ప్రభుత్వంలో మరి ఏదైతే R&B శాఖ మంత్రిగా పనిచేసిండో తుమ్మల నాగేశ్వరరావు దానికి నిర్మాణానికి శంకుస్థాపన చేసిండట. ఈరోజు పట్టుబట్టి మరి దాన్ని పూర్తి చేసిండట. అంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టింది, పూర్తయింది, ఈరోజు పూర్తయింది. మరి ఆ ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వెళ్ళొద్దు, కేవలం తుమ్మల నాగేశ్వరరావుకి వెళ్ళాలి. ఏదైనా మంచి జరిగి ఉంటే తుమ్మల నాగేశ్వరరావు. మరి ఆ రోజు ప్రభుత్వంలో ఏదైతే అవినీతి జరిగింది, అలా పాలన సరిగ్గా లేదని చెప్పి మరి ఆరోపిస్తున్నారో దానికి తుమ్మల ఎందుకు బాధ్యత వహించడు? ఆ రోజు కట్టిన బ్రిడ్జికి సంబంధించిన మరి ఆ క్రెడిట్ మాత్రమే తుమ్మలకు దక్కుతుంది. గత ప్రభుత్వంలో ఏదన్నా అవినీతి జరిగి ఉన్నా, ఇంకేదన్నా మరి ప్రజలకు ఇబ్బంది పడే పాలన జరిగి ఉన్నా దానికి మరి బాధ్యత వహించినట. ఇది ఆంధ్రజ్యోతి నిస్సిగ్గుగా రాసిన వార్త. శ్రీరామనవమి నాటికి ప్రారంభం అట. మరి ఈ 3 నెలల కట్టిన బ్రిడ్జా ఇది? గమనించాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తుమ్మల నాగేశ్వరరావు R&B మంత్రిగా శంకుస్థాపన చేసిండు. ఈ రోజు మళ్ళీ వ్యవసాయ మంత్రిగా ఉన్నాడు, ఆయన ప్రారంభిస్తా ఉన్నాడట. మరి బ్రిడ్జికి నిధులు కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజల సమస్యలను గమనించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 1965లో నిర్మించిన ఆ బ్రిడ్జిని మరి అది ఒక్కటే బ్రిడ్జితో నడుస్తా ఉన్నది. మరి శిథిలమైంది బ్రిడ్జి అని చెప్పి నూతన బ్రిడ్జికి నిర్మాణం చేపట్టింది గత కాంగ్రెస్. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మరి భద్రాచలాన్ని పట్టించుకోకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం మరి పట్టుదలతోటి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తే దాన్ని తుమ్మల నాగేశ్వరరావు చేసినట్టుగా నిస్సిగ్గుగా చెప్తున్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నైజం. మరి ప్రజలందరూ కూడా గమనించాలి. మంచి జరిగితే వ్యక్తికి ఆపాదించి, చెడు జరిగితే ప్రభుత్వం మీద నెట్టేయడం మరి ఈ నీచమైన రాధాకృష్ణకే దక్కిందిగా. ఈనాడు పత్రికలో వార్తలు గమనించినట్టయితే తెలుగు నేలకు ఎండదెబ్బ, 2 రాష్ట్రాలపై వాతావరణ మార్పుల ప్రభావం. తెలంగాణలో తాజాగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. గత 53 ఏళ్ల పరిస్థితులపై క్లైమేట్ సెంట్రల్ సంస్థ అధ్యయనం. తెలంగాణలో 0.5, ఏపీలో 0.9 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు. ఏదైతే మరి తెలుగు రాష్ట్రాలలో ఎండలు తీవ్రమవుతున్నాయని చెప్పి మరి పేర్కొంటూ ఒక వార్తను ప్రచురించింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు బుధవారం కలిశారు. గతంలో దుండగుల కాల్పులో జవాన్ యాదయ్య మరణించారు. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మకు ఉద్యోగంతో పాటు కుటుంబానికి 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడంతో వారు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిందని చెప్పి ఈరోజు సీఎం వాళ్ళతోటి మరి ఫోటో దిగి పత్రికలకు ఇచ్చుకున్న వార్తను ఇక్కడ ప్రచురించింది. ఏదైతే మరి పిఆర్ స్టెంట్ లో భాగంగా 10 లక్షల మందితోటి తుక్కుగూడ సభ, అక్కడి నుంచి ఎన్నికల జాతీయ మేనిఫెస్టో విడుదల, ఏర్పాట్లు ముమ్మరం చేసిన కాంగ్రెస్ అని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ సభ ఈ నెల 6న నిర్వహించడానికి మరి తుక్కుగూడలో 10 లక్షల మందితో నిర్వహిస్తాం. అదేవిధంగా జాతీయ మేనిఫెస్టోని విడుదల చేస్తాం. అందులో 5 గ్యారంటీలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే 6 గ్యారంటీలు ఇచ్చిండు. మరి 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి ఇప్పుడున్న మంత్రులతో పాటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, అదే సిఎల్పి లీడర్ గా ఉన్న బట్టి విక్రమార్కలు సంతకాలు చేసి మరి ఇంటింటికి కార్డులు ఇచ్చి మరి ఆ 100 రోజులలో అమలు చేయక ఏదైతే కోడ్ను అడ్డం పెట్టుకుందామని చూసిరో ఆ కోడ్ కూడా 100 రోజుల తర్వాత వచ్చినా కూడా అందులో 13 అంశాలలో కేవలం 5 అంశాలను మాత్రమే అమలు చేసి మిగతా వాటిని అన్నింటినీ కూడా పెండింగ్ లో పెట్టి అవి అమలు చేస్తారా మరి చేయరా అనేది కూడా ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులలో మరో 5 గ్యారంటీలు అని చెప్పి మరోసారి ప్రజలను మోసం చేయడానికి తుక్కుగూడలో సభ ఏర్పాటు చేయబోతున్నట్టుగా మరి ప్రతిపక్షాలన్నిటి కూడా ఆరోపిస్తా ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదని చెప్పి కేటీఆర్ మాట్లాడిన మాటలు ఉన్న. అదే విధంగా టెలిగ్రాఫ్ చట్టం ఉల్లంఘన జరిగి ఉంటే చర్యలు. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఏపీ అభివృద్ధికే తెదేపా జనసేనతో కూటమని వెల్లడి. తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే కేంద్రం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఎవరి ఫోన్ అయినా
స్టార్ట్ చేయాలంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని తన నివాసంలో ప్రాంతీయ పత్రిక మీడియా ప్రతినిధులతోటి మాట్లాడిండ్రు. మరి టెలిగ్రాఫ్ చట్టం ఉల్లంఘన జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పి మెల్లగా ఏలుపెట్టే ప్రయత్నం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. మరి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కనుక ఇట్లనే లాక్కుంటూ పోతే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మరి టెలికాం మంత్రి టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉపయోగించి ముందుగా వాళ్ళు ఏలుపెట్టే అవకాశం ఉంటది. తద్వారా మరి విచారణలు చేసుకుంటూ పోతే అప్ టు 2014 వరకు కనుక విచారణ చేసినట్టయితే ఓటుకు నోటు కేసు కూడా మరి ఇందులో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటది. ఓటుకు నోటు కేసు కనుక ప్రస్తావనకు వచ్చి ఉంటే మరి ఖచ్చితంగా అందులో ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. మరి ఇదంతా కూడా కాంగ్రెస్ మెడకే, కాంగ్రెస్ ప్రభుత్వం మెడకు, రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఏ రకంగా ముగిస్తారు అనేది ఈ 2-3 రోజులలో దానికి చర్మగీతం పాడడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. కేవలం ప్రచారం కోసమే వాడుకుంటుందా, మరి ఖచ్చితంగా ఇందులో ఎవరిని టార్గెట్ చేసిరో వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా 2-3 రోజుల్లో తెలియ అవకాశం ఉంటుంది. స్థానిక వార్తల విషయానికి వస్తే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్కి సంబంధించి మద్య మానేరు అడగంటడానికి కారణం కాంగ్రెసే. ఆ పార్టీ ఉద్రమాటలు, అడ్డగోలు హామీలు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ధ్వజం మద్య మానేరు జలాశయం అడగడానికి కాంగ్రెస్ వైఫల్యాలే కారణమని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అడ్డగోలుగా ఉద్రమాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చిందని అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడానికి ఆగమవుతున్నదని ఆరోపించారు. ఏదైతే మద్య మానేరు అడగంటడానికి కారణం కాంగ్రెస్ అని గతంలో ఏ రోజు కూడా మానేరు కానీ అదేవిధంగా చెరువులు కానీ కుంటలు కానీ మరి అడుగంటిన పరిస్థితులు లేవు. ఈ రోజు చూస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ చెరువులో నీళ్లు లేవు, ఏ జలాశయంలో కూడా నీళ్లు లేవు. చెరువులు కుంటలు నిండినాయి. మరి ఏదైతే రిజర్వాయర్లు నిర్మించినో ఆ రిజర్వాయర్లను కాళేశ్వరం నీళ్లతోటి నింపాల్సి ఉంటే అవన్నింటినీ కూడా ఎండబెట్టిన పరిస్థితిని మనం గమనించవచ్చు. లేకపోతే మార్పు అంటే పంటలు ఎండబెట్టుడేనా అని చెప్పి నీళ్ళు ఇవ్వకుండా రైతులను గోసపుచ్చుకునేనా అని ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ట్యాంకర్ ద్వారా పొలానికి నీళ్లు పెడుతున్న దృశ్యాన్ని, అదేవిధంగా ఎండిపోయిన పంటలను మనం చూపిస్తున్న యువ రైతు, అదేవిధంగా చుక్క నీరు రాలేదని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రైతు నోట్లో మట్టి కొట్టిండ్రు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఫైర్. నిన్న ఏదైతే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండు పుట్ట మధు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్. మేడిగడ్డ కుంగిన చోట రింగ్ బండు ఇసుక బస్తాలు వేసి నీళ్ళు ఎత్తిపోవచ్చు, కానీ కావాలనే బరాజులో నీళ్లను దిగువకు వదిలి పంటలు ఎండబెట్టిన రైతుల నోట్లో మట్టి కొట్టిందని పెద్దపల్లి జిల్లా చైర్పర్సన్ పుట్ట మధుకర్ మండిపడ్డారు. ఎస్ఆర్ఎస్పీ చివరాయకట్టు వరకు సాగునీరు ఇస్తామని సర్క్యులర్ ఇచ్చి షెడ్యూల్ ఇచ్చి నీరు ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులే కారణమని ఆరోపించారు. పంటలు ఎండడానికి కారణమైన ప్రభుత్వం ఎకరాకు 25,000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయం చేసేదాకా రైతుల పక్షాన పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారాన్ని అందించామని గుర్తు చేశారు. పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ కన్నా గొప్పగా పనిచేస్తామని తెలంగాణ రైతులు కాంగ్రెస్ కొట్టేస్తే నిండా ముంచారని ధ్వజమెత్తారు. 100 రోజుల్లో 6 హామీలను అమలు చేస్తామని చెప్పి 600 అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు ఏ ఊళ్ళో చూసినా రైతులు పంట పొలాల్లో కూర్చొని ఏడుస్తున్నారని, పంటలు ఎండబెట్టిన పాపం కాంగ్రెస్ సర్కార్ అని చేయబట్టారు. గత ప్రభుత్వానికి ఎక్కడ పేరొస్తుందోనని సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నగా చేసి చూస్తున్నారని, కుంగిన పిల్లలను సాగా చూపి నీళ్ళవ్వకుండా రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నారని మండిపడ్డారు. పెద్ద పెద్ద చెరువులు, డ్యాములు కావచ్చు, చిన్న గండి పడితే ఇసుక సంచులు అడ్డం వేసి నీళ్లు ఆపుకున్న సందర్భాలు తెలంగాణలో అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆగ్రహించారు. కాళేశ్వరానికి మేడిగడ్డనే వెన్నెముక అని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సెల్ ఫోన్ ద్వారా మీడియాకు వినిపిస్తూ వెన్నెముక మొత్తం విరిగిపోలేదని ఒక పిల్లర్ మాత్రమే ఉందని, దాని చుట్టూ ఇసుక బస్తాలతో రింగ్ బండ్ వేసి నీళ్లను నిల్వచ్చు అన్నారు. కానీ మంత్రులు చిన్న లోపాన్ని పెద్దదిగా చూపి రైతుల నోట్లలో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. ఏదైతే మరి కాళేశ్వరాన్ని బూచిగా చూపి ఈరోజు నీళ్ళన్నిటి కూడా సముద్రం పాలు చేసిండ్రు. ఏదైనా చెరువులు గన్లు పడితే మరి మనం ఇసుక బస్తాలను అడ్డం వేసి వీటిని ఆపి వీటి మరమ్మత్తు 1-2 ఏళ్ళు ఆలస్యమైనా కూడా ఇసుక బస్తాలతో మేనేజ్ చేసి మనం ఆ నీటిని బయటకు పోకుండా ఆపుకున్న పరిస్థితులు ఉన్నాయి. మరి అదే విధంగా కాళేశ్వరంలో 3 పిల్లర్లు ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద కుంగినాయో వాటికి మరి ఏదైతే కాఫర్ డ్యామ్ కట్టాలని చెప్పి, కాఫర్ డ్యామ్ అంటే నీళ్లు రావాలని ఇటు నిపుణులు అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తే మరి కాఫర్ డ్యామ్ కట్టకుండా నీటిని వదిలేసిర్రు. కాఫర్ డ్యామ్ అంటే అదేదో కాదు, కేవలం మనం
ఏదైతే చెరువులకు గండి పడ్డప్పుడు అడ్డంగా ఇసుక బస్తాలు వేసి నీళ్ళు ఆపుతామో అదే విధంగా చిన్న కరకట్ట కట్టి మన నీటిని అన్నింటి కూడా అక్కడ నిల్వ ఉంచడం కాకుండా పైకెత్తి పోసే సిస్టమ్ మన కాడ రెడీగా ఉన్నది కాబట్టి వచ్చిన నీళ్ళను వచ్చినట్టు పైకెత్తిపోసి అన్నారం ద్వారా సున్నీల ద్వారా ఎల్లంపల్లి నుంచి మరి వివిధ కాలువలు అదేవిధంగా టన్నెళ్ల ద్వారా దానికి అనుబంధంగా ఉన్న 19 రిజర్వాయర్లను నింపే అవకాశం ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కావాలని చెప్పి వాటిని కిందికి వదిలేసిన అంశాన్ని మనం గమనించాలని మరి అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ద్వారా నీటిని విడుదల చేస్తామని షెడ్యూల్ ఇచ్చిండు. ఆ షెడ్యూల్ ప్రకారమే రైతులకు మరి నీళ్ళు ఇవ్వలేదు. ఆ షెడ్యూల్ ను మరి దాని ఆధారంగా తాము కోర్టుకు వెళ్ళి మరి రైతులకు నష్టపరిహారం ఇప్పించేదాకా మేము మంత్రుల మెడలు వంచైనా సరే నష్టపరిహారం ఇప్పిస్తాము. మీరు నీళ్లు లేనట్టయితే మరి షెడ్యూల్ ఎందుకు ఇచ్చారు రైతులను ఈ రోజు మరి పంటలు ఎండేటట్టు వాళ్ళని నట్టేట ఎందుకు ముంచిందని చెప్పి మరి పుట్ట మధుకర్ ఇటు రైతులను అదే విధంగా ముఖ్యమంత్రిని ప్రశ్నించిన పరిస్థితి. ఏదైతే నీళ్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందో ఆ మంత్రుల పైన అదే విధంగా ముఖ్యమంత్రి పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.